హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్. 2025 సంవత్సరం వెళ్ళిపోయే ముందు మనకు మన పాపకర్మలను పూర్తిగా పోగొట్టుకునే అవకాశం ఇంత సులభంగా దక్కుతుందా అనే మాటకొస్తే ఎస్, అవునండి, మీరు విన్నది నిజమే. దేవుని సృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత పాపాన్ని తెలుసో తెలియకో పాపాలని మూటగట్టుకునే ఉంటారు. ఆ పాపకర్మల నుండి కొంచెమైనా విముక్తి పొందడానికి రేపు అనగా డిసెంబర్ 30వ తేదీన మంగళవారం నాడు ధనుర్మాసంలో నెలాఖరు రోజున కదండి, ఎంతో విశిష్టమైనటువంటి ముక్కోటి ఏకాదశి రానుంది. సంవత్సరంలో వచ్చే ఏకాదశులన్నింటిలో ఈ ముక్కోటి ఏకాదశి 3 కోట్ల ఏకాదశులు వ్రతమాచరించగా వచ్చిన పుణ్యఫలాన్ని ఇస్తుందటండి అని శాస్త్రాలు చెప్తున్నాయి. కావున ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రాతకాలాన స్నానమాచరించుకొని సుగంధ పుష్పాక్షతలతో, ముఖ్యంగా ఏమీ లేకపోయినా ఆ విష్ణుప్రియ అంటే ఎవరో తెలుసా అండి? తులసమ్మేనండి. మరి విష్ణుమూర్తిని ఆ తులసిమాలతో అలంకరించి పాయసం కానీ కేసరి కానీ నైవేద్యంగా పెట్టి సంపూర్ణ ఉపవాసం ఉండి పూజ ఆచరించిన వారికి సర్వదోషాల నుండి విముక్తులై సకల భోగభాగ్యాలతో ఆనందదాయకమైన జీవితాన్ని పొందుతారని మన శాస్త్రాల్లో కూడా చెప్పబడిందండి. ఈ రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలండి. తప్పనిసరిగా ఆచరించవలసిన నియమం ఉత్తర ద్వార దర్శనం అండి. తులసిమాల సమర్పించి వీలైతే ఆవు నెత్తితో దీపం కూడా పెట్టొచ్చండి. విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ఈ రోజున, ఇంతటి పవిత్రమైన రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు.